జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం ప్రాచీన సంఖ్య మరియు గవ ప్రశ్నని క్రోడీకరించుకొని గోచార పరిస్థితులను కూడా సమన్వయం చేసుకొని 2026వ సంవత్సరం మార్చి మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఒకవైపు తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం నడుస్తూ ఉన్నా కూడా ఎందుకో తెలియదు గవ్వ ప్రశ్నను అనుసరించి మీనరాశి వారి యొక్క రాశిఫలం చాలా అనుకూలవంతంగా ఉండబోతుంది. ఆర్థికపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన స్థితిగతులు సానుకూలవంతంగా ఉన్నాయి. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం కంటికి సంబంధించిన అనారోగ్యం, పాదాలకు సంబంధించినటువంటి నొప్పులు లేదా ఎముకలకు సంబంధించిన అనారోగ్యం మిమ్మల్ని బాధించేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విషయాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, కానీ ఆదాయాన్ని మించినటువంటి ఖర్చుల్ని మనం చూసే అవకాశం ఉంటుంది. ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరు ఉంటారు. సంతోషకరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నామన్నటువంటి మాటే తప్ప ఏమీ చెయ్యలేక, ఏమవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటూ ఉంటాయి. ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోవటం లేదా తగిన ధనం సమయానికి రాకపోవటం, ఈ రెండు విషయాల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితం, కుటుంబపరమైన అంశాలు, భార్యాభర్తలకు సంబంధించిన జీవితం చాలా అనుకూలంగా ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైన